అందరికీ నమస్కారం అండి. శ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి సందర్భంగా శ్రీవారి మహాభక్తురాలు అయిన శ్రీ వెంగమాంబ గురించి తెలుసుకుందాము. తరిగొండ వెంగమాంబ కవయిత్రి, సాంఘిక దురాచారాలను ఎదిరించిన ధీర వనిత. చిన్నతనం నుంచే శ్రీ వెంకటేశ్వర స్వామిని తన సర్వస్వంగా భావించిన మహాభక్తురాలు. తిరుమలలో స్వామివారి సన్నిధికి విచ్చేసే భక్తులకు తొలిసారిగా నిత్యాన్న దాన కార్యక్రమం ప్రారంభించిన వితరణశీలి శ్రీ వెంగమాంబ 17వ శతాబ్దంలో చిత్తూరు జిల్లాలోని తరిగొండలో నియోగి బ్రాహ్మణ కుటుంబంకు చెందిన కానాడ కృష్ణమూర్తి అచ్చమాంబ దంపతులకు వెంగమాంబ జన్మించింది. బాల్యం నుంచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తన భర్తగా భావించి నిరంతరం ధ్యాన ముద్రలో గడిపేది. ఆమె ప్రవర్తనతో తల్లడిల్లిన తల్లిదండ్రులు మదనపల్లి పట్టణంలో శ్రీ యోగి భోగేశ్వర స్వామి ఆలయ అర్చకుల సుబ్రహ్మణ్య దీక్షలు వద్దకు తీసుకెళ్లారు. ఆమెలోని దైవ చింతనను గమనించిన స్వామీజీ ఆమెకు తారకనామం ఉపదేశించారు. శ్రీ వెంకటేశ్వర స్వామిపై అనురక్తితో వెంగమాంబ అనేక రచనలను శ్రీకారం చుట్టారు. తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరిస్తూ శ్రీ నరసింహ శతకాన్ని రచించింది. ఇంకా శ్రీ కృష్ణ పారిజాతం, ముక్తకాంత విలాసం వంటి కావ్యాలను రచించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి మీద సుమారు 2000 కీర్తనలను తాళపత్రాలపై రచించింది. వెంగమాంబను ఆధ్యాత్మిక చింతన, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన నుంచి తప్పించడానికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే తిరుపతికి సమీపంలోని బాకరాపేటకు చెందిన ఇంచేటి వెంకటాచలపతితో వెంగమాంబకు వివాహం జరిపించారు. అయితే దురదృష్టశాత్తు భర్త ఆమె చిన్నతనంలోనే గతించారు. అప్పటి సమాజంలో ముఖ్యంగా శ్రోత్రియ కుటుంబాలలో సనాతన సాంప్రదాయాలు ఎక్కువగా పాటించేవారు. బ్రాహ్మణ స్త్రీకి భర్త మరణిస్తే శిరోముండనం చేయించి బొట్టు, గాజులు, మెట్టులు తొలగించి ఇళ్లలోనే ఉంచేవారు. అయితే శ్రీనివాసునే తన భర్తగా భావించిన వెంగమాంబ ఈ సాంప్రదాయాలను తిరస్కరించిందన్న భక్తుల ఫిర్యాదు మేరకు పుష్పగిరి పీఠాధిపతి తరిగొండకు చేరుకొని వెంగమాంబకు హితబోధ చేశారు. ఆమె తిరస్కరించడంతో అపరాధంగా భావించి పెద్దలు పీఠాధిపతికి సాష్టాంగ నమస్కారం చేసి తప్పు సరిదిద్దుకోవాలని ఆదేశించారు. అయితే వెంగమాంబ పీఠాధిపతికి బదులుగా గురుపీఠానికి నమస్కారం చేయడంతో గురుపీఠం దగ్నమైంది. ఆగ్రహించిన పెద్దలు ఆమెను బలవంతంగా శిరోముండనం చేయించి తరిగొండ నరసింహస్వామి కొలనులో స్నానం చేయించారు. స్నానం చేసిన తర్వాత వెంగమాంబ తలపై శిరోజాలు మునుపటిలాగే దర్శనమించాయి. దీంతో వెంగమాంబకు గ్రామ బహిష్కరణ విధించారు. గ్రామ బహిష్కరానికి గురైన శ్రీ వెంగమాంబకు అప్పటి సయ్యద్ మురాషాద్ వలీ ఆశ్రయం కల్పించారు. అనంతరం వెంగమాంబ తరిగొండకు సమీపంలోని గుహ చేరుకొని ప్రతిరోజు ఆమె సాధనకు అవసరమైన సామగ్రిని, కందమూలాలను మురాషా వలీ స్వయంగా సమకూర్చేవారు. కుపితులైన కొందరు అక్కడ ఆమె సాధనను సాగనివ్వలేదు. వెంగమాంబకు శ్రీనివాసుడు తన వద్దకు చేరుకోవాలని సూచించి తిరుమలకు మార్గం కూడా చూపించాడు. ప్రస్తుతం తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం వెనక వైపు ఉన్న స్వరంగ మార్గం గుండా ఆమె తిరుమలకు చేరుకుంది. అక్కడ తుంబర తీర్థంలోని శ్రీ వెంగమాంబ గుహగా పిలువబడే పర్వత శ్రేణిలో తన సాధనను కొనసాగించింది. అక్కడే కొన్ని గ్రంథాలు, కీర్తనలు రచించింది. తిరుమలలోని ఛాందస్సుల నుంచి ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. ఒకరోజు వెంగమాంబ గుహలో శ్రీనివాసుడు ప్రత్యక్షమై ఉండటం కొందరు గమనించి వెంగమాంబ మహత్యాన్ని తెలుసుకొని తమ తప్పులు క్షమించమని వేడుకొన్నారు. అప్పటి నుంచి కొండపైన అన్నమయ్య వారసులకు కల్పించిన సౌకర్యాలను ఈమెకు కల్పించారు. ఉండటానికి నివాసం, ఇతర సౌకర్యాలతో పాటు ఆలయంలో ఉదయం అన్నమయ్య మేలుకొల్పు తర్వాత రాత్రి స్వామివారి జోలపాట ముత్యాల హారతి ఇచ్చే భాగ్యాన్ని వెంగమాంబకు కల్పించారు. తిరుమలలో నేటికి కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబే. మధ్యకాలంలో తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ తన నివాసంలోనే భోజనాలు తయారు చేసి వడ్డించడం ప్రారంభించింది. నిత్యం వందలాది మంది భక్తులకు ఆకలి తీర్చింది. టీటీడీ వారు నేటికి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
కొండపై వేలాది మందికి నిత్యాన్నదానం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా స్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న నిత్యాన్నదాన సత్రానికి శ్రీ వెంగమాంబ పేరు పెట్టడం గమనార్హం. ఓం నమో వెంకటేశాయ.